చిన్న ఎగ్జాంపుల్ చిన్నది ఐ హ్యావ్ ఏ మార్కర్ ఐ హ్యావ్ ఏ మార్కర్ అని అన్నాం అంటే నా దగ్గర మార్కర్ ఉంది ఇది మార్కర్ ఇది నా దగ్గర ఉంది అని అన్నాం రైట్ ఐ హ్యావ్ ఏ మార్కర్ ఇందాక ఏం చెప్పాను ఇక్కడ ఐ వి యు దే వీటికి హ్యావ్ యూస్ చేస్తామన్నాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాడ్ రైట్ ఐ వి యు దే ఐ హ్యావ్ ఇక్కడ ప్లస్ V3 పెట్టుకోండి రైట్ ఐ హ్యావ్ ఏ మార్కర్ నా దగ్గర మార్కర్ ఉంది ప్రెజెంట్ టెన్స్ ఇప్పుడే కదా నా దగ్గర ఉంది మార్కర్ సో ఐ హ్యావ్ ఏ మార్కర్ వచ్చేసింది దీనికి సపోజ్ మనం దీన్ని నార్మల్గా డూ ఫామ్స్లో ట్రై చేద్దాం హ్యావ్ ఉన్నా కూడా డూ ఫామ్స్లో రాయొచ్చు ఎలా ఒకసారి చూద్దాం డూ ఐ హ్యావ్ ఏ మార్కర్ డూ ఐ హ్యావ్ ఏ మార్కర్ నా దగ్గర మార్కర్ ఉందా రైట్ ఫ్రెండ్స్ డూ ఐ హ్యావ్ ఏ మార్కర్ డూ ఫామ్ కూడా వచ్చేసింది హ్యావ్ ఫామ్స్లో డూ ఫామ్ కూడా కలిపేసింది ఎందుకు మనం క్వశ్చన్ అడుగుతున్నాం కదా నా దగ్గర మార్కర్ ఉందా అని అన్నాం లేకపోతే ఇక్కడ ఐ బదులు యూ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం పక్కన వాళ్ళని అడుగుతాం కదా డూ యూ హ్యావ్ ఏ మార్కర్ అలా నెక్స్ట్ క్వశ్చన్ కాకుండా ఈ డూ ఫామ్ నార్మల్గా రాద్దాం ఐ డూ హ్యావ్ ఏ మార్కర్ అలా రాద్దాం ఐ డూ హ్యావ్ ఏ మార్కర్ నా దగ్గర మార్కర్ ఉంది ఇప్పుడు ఐ డూ హ్యావ్ ఏ మార్కర్ అని చెప్పాం కదా దీన్ని నెగిటివ్ సెంటెన్స్లో ఎలా ఐ డోంట్ హ్యావ్ ఏ మార్కర్ ఐ డోంట్ హ్యావ్ ఏ మార్కర్ అంటే ఐ డు నాట్ డోంట్ అంటే నథింగ్ బట్ డు నాట్ ఐ డు నాట్ హ్యావ్ ఏ మార్కర్ నా దగ్గర మార్కర్ లేదు నెగిటివ్ సెంటెన్స్ ఇదేంటి ఫ్రెండ్స్ నెగిటివ్ సెంటెన్స్ వచ్చేసింది నెక్స్ట్ క్వశ్చన్ ఫామ్ ఇది క్వశ్చన్ ఫామ్ వచ్చేసింది కదా ఇంట్రాగేటివ్ ఫామ్ వచ్చేసింది మళ్ళీ మనం ఏమనుకున్నాము ఇంట్రాగేటివ్ ప్లస్ నెగిటివ్ సెంటెన్స్ అని చెప్తాం కదా అంటే క్వశ్చన్ ప్లస్ నెగిటివ్గా ఎలా అప్పుడు డు నాట్ do I not have a marker ఇప్పుడు ఏమైంది ఇది క్వశ్చన్ ఫామ్ అయింది నెగిటివ్ సెంటెన్స్ కూడా అయిపోయింది ఇలా అన్నమాట ఇప్పుడు మనం ఇదేంటి ఐ హ్యావ్ ఏ మార్కర్ నా దగ్గర మార్కర్ ఉంది ఇది ఫస్ట్ సెంటెన్సెస్ నెక్స్ట్ దీన్ని ఇంకోలా ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో నా దగ్గర మార్కర్ ఉంది అని ఐ డూ హ్యావ్ ఏ మార్కర్ నా దగ్గర మార్కర్ ఉంది ఇది కూడా సేమ్ మీనింగ్ డూ ఫామ్స్లో చెప్పాను కదా ఫ్రెండ్స్ అలా నెక్స్ట్ క్వశ్చన్ ఫామ్లో ఎలా డూ ఐ హ్యావ్ ఏ మార్కర్ నా దగ్గర మార్కర్ ఉందా లేకపోతే డూ యూ హ్యావ్ ఏ మార్కర్ నీ దగ్గర మార్కర్ ఉందా అలా నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ దీనికి నెగిటివ్ సెంటెన్స్ ఎలా చెప్తాం మనం ఐ డు నాట్ హ్యావ్ ఏ మార్కర్ నా దగ్గర మార్కర్ లేదు నెగిటివ్ సెంటెన్స్ అండ్ ఇంటరోగేటివ్లో అండ్ నెగిటివ్లో క్వశ్చన్ ఫామ్లో నెగిటివ్లో ఎలా డూ ఐ నాట్ హ్యావ్ ఏ మార్కర్ అలా అన్నమాట రైట్ ఫ్రెండ్స్ ఇంకో ఎగ్జాంపుల్ ఒకటి ఇప్పుడు వర్బ్ ఏం తీసుకోకుండా చెప్పాం కదా ఇప్పుడు హ్యావ్ వచ్చినా హ్యాడ్ వచ్చినా హ్యాజ్ వచ్చినా ఏం చెప్పాను ఫ్రెండ్స్ నేను V3 ఫామ్ రావాలి అంటే పాస్ట్ పార్టిసిపుల్ రావాలి మనకి ఆ పాస్ట్ పార్టిసిపుల్ అనేది ఎలా వస్తుందో చూద్దాం ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కర్ అని చెప్పాం కదా దాంతో కొంచెం అటు ఇటు చేసి రాద్దాం ఐ హ్యావ్ బాట్ ఏ మార్కర్ రైట్ ఐ హ్యావ్ బాట్ ఏ మార్కర్ ఇందాక ఏం చెప్పాను సబ్జెక్ట్ ఐ అనేది సబ్జెక్ట్ హ్యావ్ ఫామ్ అండ్ ఈ బాట్ అనేది ఏంటి V3 ఫామ్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఇది ఆబ్జెక్ట్ ఓకే సేమ్ సో ఐ హ్యావ్ బాట్ ఏ మార్కర్ నేను మార్కర్ కొన్నాను ఐ హ్యావ్ బాట్ ఏ మార్కర్ నేను మార్కర్ కొన్నాను
సో దీన్ని క్వశ్చన్ ఫామ్లో రాయాలంటే మనకి ఏదో ఒకటి ఉండాలి కదా. సో అదేంటి, ఐ డూ హ్యావ్ బాట్ ఏ మార్కర్. ఓకే ఫ్రెండ్స్, I do have brought a marker. I do have bought a marker. నేను కూడా మార్కర్ని కొన్నాను. ఓకేనా. నెక్స్ట్ దీన్ని నెగిటివ్ సెంటెన్స్లో రాయాలి. ఎలా, సేమ్ ఇందాక చెప్పిన లాగానే I do not have bought a marker. నెగిటివ్ సెంటెన్స్, ఐ డు నాట్ హ్యావ్ బాట్ ఏ మార్కర్. నేను మార్కర్ని కొనలేదు. డు నాట్ నెగిటివ్ సెంటెన్స్. దీన్ని క్వశ్చన్ ఫామ్ చేద్దాం. ఎలా, డూ ఐ హ్యావ్ బాట్ ఏ మార్కర్. నేను మార్కర్ కొన్నానా. డూ ఐ బాట్ ఏ మార్కర్, నేను మార్కర్ని కొన్నానా, అలా అన్నమాట. సో దీని ఇంటరాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్లో ఎలా చెప్పాలి, డూ ఐ నాట్ హ్యావ్ బాట్ ఏ మార్కర్. డూ ఐ నాట్ హ్యావ్ బాట్ ఏ మార్కర్ నెగిటివ్ సెంటెన్స్. క్వశ్చన్ వచ్చింది, నెగిటివ్ నాట్ వస్తే నెగిటివ్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో క్వశ్చన్ వచ్చింది, నాట్ వచ్చింది. సో ఇలా అన్నమాట. ఇలా ఒకటి హ్యాస్తో రాద్దాం. నెక్స్ట్ హ్యాజ్ అంటే ఏం చెప్పాను, హ్యాజ్ ప్రెజెంట్లోనే ఉపయోగిస్తారు. బట్ ఏంటి అందులో డిఫరెన్స్ హ్యావ్కి హ్యాస్కి అంటే సబ్జెక్ట్స్లో డిఫరెంట్ వచ్చింది. ఏంటి, ఐవి యూదేకి హ్యావ్ యూస్ చేస్తాము, హీ షీ ఇట్కి హ్యాజ్ యూస్ చేస్తాం. సో ఒకటి షీతోని చూద్దాం. She ate a mango. She ate a mango. ఇది నార్మల్ సెంటెన్స్ ఫ్రెండ్స్. దీన్ని హ్యావ్ ఫార్మ్స్లో ఎలా యూస్ చేస్తాము, అదే కదా మనం కావాల్సింది. ఇది నార్మల్ సెంటెన్స్, రైట్. ఎలా ఇప్పుడు దీన్ని హ్యాస్ ఫార్మ్లోకి ఎలా చేంజ్ చేయాలి, షీ హ్యాస్ ఈటెన్ ఏ మ్యాంగో. ఏంటి, షీ హ్యాస్ ఈటెన్ ఏ మ్యాంగో. ఇక్కడ V2 ఫామ్ వచ్చింది నార్మల్ సెంటెన్స్ రాసినప్పుడు. బట్ మనం ఎప్పుడైతే హ్యాస్ యూస్ చేస్తామో ఇది V3లోకి వచ్చేస్తుంది అనమాట. నార్మల్ నుంచి హ్యాస్ ఫామ్కి చేంజ్ అయినప్పుడు డిఫరెన్స్ ఇదే, వర్బ్ ఫామ్స్లో డిఫరెన్స్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి, ఇది V3 ఫామ్ కాబట్టి షీ హ్యాస్ ఈటెన్ ఏ మ్యాంగో. తను మ్యాంగో తిన్నది ఆర్ తినింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ దీన్ని నెగిటివ్ సెంటెన్స్, రైట్. నెగిటివ్ సెంటెన్స్లో ఎలా రాయాలి మరి అంటే, షీ డస్ నాట్ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో. షీ డస్ నాట్ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో, రైట్. నెగిటివ్ ఫామ్లో వచ్చేసింది. అంటే తను మ్యాంగో తినలేదు, రైట్ ఫ్రెండ్స్. సారీ, హ్యాస్. షీ డజంట్ హ్యాస్ ఈటెన్ ఏ మ్యాంగో, రైట్. నెక్స్ట్ దీన్ని ఎలా చేంజ్ చేయాలి, క్వశ్చన్లో చేంజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, డస్ షీ హ్యాస్ ఈటెన్ ఏ మ్యాంగో. క్వశ్చన్ ఫామ్, డస్ షీ హ్యాస్ ఈటెన్ ఏ మ్యాంగో, తను మ్యాంగో తినిందా, అలా అన్నమాట. నెక్స్ట్ దీన్ని నెగిటివ్లో డస్ షీ నాట్ యాడ్ చేస్తే ఇంకా మొత్తం సేమ్ సెంటెన్స్ మొత్తం టోటల్గా సేమ్ రాసేయచ్చు. ఇందులో ఇవే ప్లస్ ఈజీగా అయిపోతాయి. నెగిటివ్ సెంటెన్స్ రాయాలన్నప్పుడు షీ పక్కన నాట్ పెట్టేసేయాలి, ఈజీ. డస్ షీ నాట్ హ్యాస్ ఈటెన్ ఏ మ్యాంగో, అలా అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇవి హ్యావ్ అండ్ హ్యాజ్ అర్థమైంది కదా. ఈజీగా ప్రెజెంట్ టెన్స్లో ఈజీగా రాసేయచ్చు వీటిని. ఓన్లీ ఒక్కటి మాత్రమే డిఫరెన్స్ ఏంటి, ఐ వి యూ దే
వీటికి హ్యావ్ యూస్ చేస్తాము. హీ షీ ఇట్కి హ్యాజ్ యూస్ చేస్తాం. రైట్. నెక్స్ట్ హ్యాడ్. ఇప్పుడు హ్యాడ్ అనమాట. ప్రెజెంట్ టెన్స్కి హ్యావ్, హ్యాడ్, హ్యావ్, హ్యాజ్ ఈ రెండు ఉన్నాయి. బట్ పాస్ట్ టెన్స్కి అంత లెంతీ ఏమి ఉండదు, ఓన్లీ ఒక్కటే. ఏంటది? హ్యాడ్ ఒక్కటే. సో అది పాస్ట్ టెన్స్లో ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, ఏ సబ్జెక్ట్ అయినా సరే దానికి పాస్ట్ టెన్స్లో హ్యాడ్ మాత్రమే యూస్ చేస్తాము. రైట్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలా ఈజీ. ప్లస్ ఏం ఫామ్ యూస్ చేస్తాం? వర్బ్ వస్తే V3 ఫామ్ యూస్ చేస్తాం. రైట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి ఒక ఎగ్జాంపుల్? I had read a book. I had read a book అంటే ఎస్టర్డే అని పెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మిగతా అన్నీ సేమ్. కాకపోతే ఏంటి, మనము క్వశ్చన్గా చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ డూ ఆర్ డస్ యూస్ చేయము. పాస్ట్ టెన్స్లో మనం ఏం యూస్ చేస్తాం? రైట్, డిడ్. ఐ డిడ్ had read a book. అలా అన్నమాట. డిడ్ యూస్ చేస్తాం మనం పాస్ట్ టెన్స్లో. సో ఇప్పుడు ఇక్కడ ఐ బదులు వి వచ్చిన సేమ్, వి వచ్చిన, యూ వచ్చిన, హీ, షీ, ఇట్ ఏదైనా సేమ్ అంతే అన్నమాట. అలా. సో ఫ్రెండ్స్, ఈ హ్యాడ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, ఏ టెన్స్లో అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే హ్యాడ్ యూస్ చేయాలి. ఓకే. ఏ సబ్జెక్ట్ వచ్చినా హ్యాడ్ మాత్రమే యూస్ చేయాలి. రైట్ ఫ్రెండ్స్. సో ఈ హ్యావ్ ఫామ్స్ అర్థమయ్యాయి కదా. సో ఇవి రాసుకొని నేర్చుకోండి బాగా. బాయ్. చూస్తూనే ఉండండి 108 టీవీ తెలుగు ఛానల్, సామాన్యుడి సైన్యంగా సామాజిక సమరం. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మా నోటిఫికేషన్స్ మీకు రావాలి కదా. బాయ్ ఫ్రెండ్స్.